మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణలో ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ సర్కార్కి ఒక సవాల్ విసరడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత సుదీర్ఘంగా 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో పాలనలో ఉన్నటువంటి అంశాలు మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టడం జరిగింది. ఒకటి, బీఆర్ఎస్ పోయినా విసుగు చెందారా, లేకపోతే కాంగ్రెస్ సర్కారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకి వాళ్ళు ఆకర్షితులయ్యారా అనే అంశం మీద రకరకాల డిబేట్లు జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇకపోతే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రానికి రేవంత్ సర్కార్ కి ఒక సవాల్ విసరడం జరిగింది. సో ఆ సవాల్ ఒక్కసారి మనం చూసినట్టయితే మంగళవారం 11 గంటలకు ప్రెస్ క్లబ్ లోకి మీరు వస్తారా, మేము కూడా వస్తాము అనే కోణంలో కూడా ఆయన ఒక సవాల్ విసినటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చర్చకు రాసీఎం అంటూ ఒక హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో రైతులకు ఎవరేం చేశారో తేల్చుకుందాం అంటే ఇప్పుడు అటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది, ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి మీరు హయాంలో ఉన్నప్పుడు మీరు అది చేశారు, మేము హయాంలో ఉన్నప్పుడు మేము ఇది చేస్తున్నాం, మీరు అది చేయలేదు, మేము ఇది చేశాము, ఇలా చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరి వాదనలు ప్రతివాదనలు కౌంటర్లు ప్రతి కౌంటర్లు మనం చూస్తూనే ఉన్నాం. అదే అంశం పైన ఇలా విడివిడిగా కాదు, ఇద్దరం కూర్చొని మీరేం చేశారు మేమేం చేశామో తేల్చుకుందాం రా అనే కోణంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశం. సో దాదాపుగా 72 గంటలు టైం ఇస్తున్నాం, ప్రిపేర్ అయ్యిరా. సో ఈ 1.5 year లో నువ్వు రైతులకు ఏం చేశావు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోసం ఏం చేశావో మొత్తం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యిరా, నీకు 72 గంటలు టైం ఇస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి, సో అన్నదాతలకు సున్నం పెట్టిందే మీరు అన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాం. సో గతంలో ఆయన ఎల్బీ స్టేడియంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నింటినీ కూడా మేము స్వీకరిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము మీకు 72 గంటలు టైం ఇస్తున్నాం, మీరు ప్రిపేర్ అయ్యండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో రుణమాఫీ కింద 38,000 కోట్లు, ఇక రైతు బంధు కింద 39,000 కోట్లు మీరే ఎగ్గొట్టారు అన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే ఓట్లు దాటితే రైతు భరోసాకు రామ్ రామ్. సో ఏదైతే ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో ఇక రైతు భరోసాకి రామ్ రామ్ అన్నట్టుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మహాలక్ష్మి ఏది, ఆడబిడ్డలకు స్కూటీలేవి. సో మీరు అధికారంలోకి రాకముందు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి అనేది ఒకటి, అండ్ ఆడబిడ్డలకి స్కూటీ ఇస్తా అన్నారు కదా, అవి ఎక్కడ అన్నట్టుగా కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి, 1.68 కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీరు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ సంక్షేమ పథకాల కోసం దాదాపుగా 1.68 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి సందర్భాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే 2 లక్షల ఉద్యోగాల పైన చర్చ పెడతామా, మీరు ఏదైతే అధికారంలోకి రాకముందో దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారో, జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారో, వాటన్నిటి గురించి కూడా కూర్చొని మనం మాట్లాడుకుందాం అనే కోణంలో కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, చంద్రబాబు కోవట్ సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి బనకచర్ల ఇష్యూ కూడా మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలంతా కూడా 1-2 సార్లు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూసాం. నీళ్ల విషయంలో ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకి ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అంటే బికాజ్ ఆయన చంద్రబాబుకి కోవట్టు అన్నట్టుగా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే ఏపీ ప్రయోజనాల కోసమే పనిచేసే వ్యక్తిని నీటిపారుదల సలహాదారుగా పెట్టుకున్నారు. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు మాత్రమే నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా పెట్టుకున్నారు అన్నట్టుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే ఒక్క పథకం అమలు చేయలే, ప్రాజెక్టుకు ఒక్క ఇటుక కూడా పేర్చలే, 2 లక్షల కోట్ల అప్పు ఎలా అయింది అనే కోణంలో కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన ఒక సవాల్ చేయడం జరిగింది. ఇకపోతే
మళ్ళీ మరొకసారి దానికి సంబంధించి మాట మీద నిలబడే వ్యక్తి అయితే చర్చిద్దాం రా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే 8వ తారీఖు ఉదయం 11 గంటలకు సోమాజిగూడలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో చర్చ పెడదాం. దాదాపుగా మేము ఒక 10 నుంచి 15 మంది శాసనసభ్యులు సీనియర్ నాయకులు వస్తాం. ఇక దూద్ కా దూద్, ఇక పానీ కా పానీ తేల్చుకుందాం డెడ్ లైన్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే దాదాపుగా 72 గంటల విధిస్తున్నాం, అంటే 72 గంటలు మీకు మేము విధిస్తున్నాము, సో రండి అని సవాల్ చేయడం జరిగింది. సో ఎల్బీ స్టేడియంలో మీరు ఏదైతే సవాల్ చేశారో ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం కాబట్టి దయచేసి మీరంతా కూడా రావాలి అన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దూద్ కా దూద్ పానీ కా పానీ డెడ్ లైన్ అన్నట్టుగా కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణ భవన్ లో శనివారం మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి అండ్ మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ మాలోద్ కవిత, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇక మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పార్టీ నేతలతో పాల్వాయి శ్రవంతి వీళ్ళంతాతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ఈ సవాల్కి నిదర్శనం అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ అంశం పైన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను వాళ్ళు స్వీకరించి నిజంగానే రేపు ఉదయం 11 గంటలకు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ కి వాళ్ళు వస్తారా రారా, ఒకవేళ వస్తే వాళ్ళు ఎవరెవరు వస్తారు, ఏం మాట్లాడతారు, ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే మనమందరం కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వెయిట్ చేయాల్సింది. అంటే వీటిని మాటలుగా చూస్తారా, లేకపోతే సవాల్గా చూస్తారా, లేకపోతే నిజంగానే 9.5 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, 1.5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజల కోసం ఏం చేసింది, ఇలాంటి అంశాలపైన వాళ్ళు కూర్చొని నిజంగానే మాట్లాడుకుంటారా అని ఒక ప్రశ్నార్థకంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది క్వశ్చన్ మార్క్. దీనిపైన క్లారిటీ రావాలంటే నిజంగానే మనం అందరం కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వెయిట్ చూడాల్సిందే.